పాలస్తీనాలో ఉన్నటువంటి రఫా ప్రాంతం, గాజాలో ఉన్నటువంటి దక్షిణ గాజా, ఉత్తర గాజా, అలాగే ఖాన్ యూనిస్ ఇట్లాంటి ప్రాంతాలన్నీ పూర్తయ్యాక ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్తున్నటువంటి రఫా, అదొక నగరం. ఇంతకుముందే చెప్పుకున్నాం, 10 లక్షల జనాభా ఉండేటటువంటి నగరం. దాంట్లో అటాక్స్ చేస్తానికి ఇజ్రాయెల్ ఆల్రెడీ చేయడం ప్రారంభించింది. ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇజ్రాయెల్ సైన్యానికి సహకరిస్తున్నారు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు హమాస్ మనుషులు. ఈ హమాస్ మనుషులైనటువంటి వ్యాపారులు హమాస్ వాళ్ళ అండదండలతో అడ్డకోలుగా రేట్లు పెంచేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, వసూలు చేస్తున్నారు. దాంతో ప్రజాగ్రహం వ్యాపారస్తుల మీద కాకుండా హమాస్ మీదకి మళ్ళింది. అది హమాస్ వాళ్ళకి పెద్ద సమస్య అయింది. దాంతో హమాస్ వాళ్ళ అనుపానులు ఇజ్రాయెల్ వాళ్ళకి స్థానిక ప్రజలే సమాచారం అందిస్తుండటంతోనే ఈ మధ్యన పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. హమాస్ వాళ్ళని భారీగా మట్టుబెట్టగలిగింది ఇజ్రాయెల్. ఇప్పుడు కొంతమంది ముసుగు వ్యక్తులు రంగంలోకి దిగారు. వీళ్ళు పాలస్తీనా పౌరులా లేకపోతే హమాస్ కొత్త తరహా గేమ్ ఆడుతుందో తెలియదు. ఈ ముసుగు వీరులు రఫా మార్కెట్లన్నిటా కూడా తుపాకులు పట్టుకు తిరుగుతా ఇజ్రాయెల్ వస్తే చంపేస్తామని చెబుతూ వ్యాపారస్తులు ఎవరైనా సరే అనైతికంగా రేట్లు వసూలు చేసినా లేకపోతే సరుకుండి లేదని చెప్పినా కాల్చి చంపేస్తామని హెచ్చరికలు జారీ చేస్తూ ఆ మార్కెట్ ప్రాంతం అంతా తమ ఆధీనంలో పెట్టుకున్నారు. తద్వారా అది హమాస్ వాళ్ళే ఆ గేమ్ నడుపుతున్నారా, లేకపోతే ఇజ్రాయెల్ ముందు అట్లాంటి ముసుగు మనుషుల ద్వారా ఆ ప్రాంతానికి రక్షణ కల్పించి ప్రజల్లో పాజిటివ్నెస్ తెచ్చి తద్వారా ప్రజల చేత పాజిటివ్ అనిపించుకుని హమాస్ వాళ్ళ గుట్టు విప్పించడానికి ఏమన్నా గేమ్ ఆడుతుందో తెలియలేదు. కానీ ముసుగు వ్యక్తులు ప్రస్తుతం రఫా మార్కెట్లో కనబడుతున్నటువంటి దృశ్యాలు ప్రపంచమంతా వెలుగు చూసినాయి.